సమస్య 77 అనన్య భక్తి ఎలా కలుగుతుంది? దేవుని విషయంలో నిరంతర భక్తితో ఉండాలంటే భక్తుడేం చెయ్యాలి? అలాంటి భక్తునికి స్వామి మోక్షమిస్తాడా? మన్మనాభవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః. తప్పకుండా ఇస్తాడు. మనకు దేవునిపై అవన్యభక్తి కలగాలంటే ఇలా మనం నడుచుకోవాలని ఆయన ఉపదేశిస్తున్నాడు. ఎవ్వుడూ మనమే పని చేస్తున్నా మనస్సు భగవంతునిపై నిలపాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా అది భగవంతుడే చేయిస్తున్నాడని, ఆ పని ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని భావిస్తూ చెయ్యాలి. ఇలాంటి భావన ఉంటే బెడ్డవనులు చెయ్యలేం. ఆయన మీద నిరంతర ప్రేమతో ఉండాలి. అలా ఉంటే ద్వేషాన్ని జయించగలుగుతాం. ఎప్పుడూ ఆయన్ని అనేక విధాలా ఆరాధించాలి. అలా ఆరాధిస్తే మనస్సు చెడ్డ విషయాల వలలో చిక్కుకోదు. ఆయన్నే శరణాగతి చెయ్యాలి. శరణాగతి చేస్తే అహంకార గ్రహ విముక్తి కలుగుతుంది. అలాంటి భక్తునికి తప్పక ఆయన సాయుజ్యమిస్తానంటున్నాడు. కనుకని ప్రాచీనులు ఏ పని చేసినా భగవంతుడు చేయిస్తున్నాడని, దేవుడి దయవల్ల నెరవేరిందని అన్ని పనుల్లో దేవుణ్ణి తీసుకువస్తుంటారు. చిలికే కొద్దీ వెన్న వచ్చినట్లు సమీపించే కొద్దీ మన ధర్మంలోని నిత్యసత్యాలు బయటపడతాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.